హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. నాకు ఏంటంటే, ఏ విషయమైనా, మంచి విషయమైనా మీతో షేర్ చేసుకోవడం అనేది ఒక హాబిట్ లాగా అయిపోయిందండి. సో, మా కొత్త ఇల్లు ఎలా కట్టుకున్నాము, ఎలా ఉందని మీకు ఆ హ్యాపీ మూమెంట్ మీకు చూపిచ్చాను. సో, ఇలాగే కొత్త ఇల్లులో మేము వచ్చేసినాక అండ్ మా ఫస్ట్ కొత్త ఇంట్లో పూజ అండి. ఇది గూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే తీస్తున్నాను. సో, ఏంటి అంటే మేము ఇంట్లో అంతా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకుంటున్నాము. పెద్ద సెలబ్రేషన్ ఏం కాదండి. జస్ట్ మా అమ్మ ఫ్యామిలీ వాళ్ళు, మా నాన్న వైపు ఫ్యామిలీ వాళ్ళని మాత్రమే పిలుచుకొని చేసుకుంటున్నాము పూజ అయితే. సో, చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటున్నాము. అండ్ అంత డెకరేషన్ అయితే మేమే అన్ని పూలు, మామిడాకులు అన్నీ ఆర్డర్ చేసుకొని మేమే తెచ్చి అన్నీ కట్టుకున్నాము. సో, మా రిలేటివ్స్ అలాగే కట్టేసుకున్నాము వాళ్ళ హెల్ప్‌తోనే. సో, గుమ్మానికి మామిడాకులు, పూలు ఉంటే చాలండి. చాలా అందంగా ఉంటది చూడ్డానికైతే. చూడండి ఎంత లుక్‌గా ఉంది గదా! సో, అందుకే వాళ్ళ పెద్దవాళ్ళు అంటారు ఫెస్టివల్‌కి పూలు, మామిడాకులు గుమ్మానికి ఖచ్చితంగా కట్టుకోవాలని. సో, మనమైతే వీడియో అయితే తీసేస్తున్నాము. ఇంట్లో అందరు చాలా బిజీ అయితే ఉన్నారు. సో, ఒక్కసారి లుక్కేసేసుకోండి మనము డెకరేషన్ ఎలా చేశాము, మీకెలా అనిపిచ్చింది ఇంటి డెకరేషన్, పూల డెకరేషను. సో, మీరు కామెంట్‌లో నాకు రిప్లై ఇచ్చేసేయండి. అండ్ మనం మన ఇంట్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకుంటున్నాము. సో, అంతా పసుపు, కుంకాలతో గడపల్ని, తలుపుల్ని అన్నిటిని పూజిచ్చేసేసారు మా అమ్మ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు మొత్తము ఒకరొకరు ఇట్లాగా హెల్ప్ తీసుకుంటున్నారు. సో, ఇంట్లో ఇంతమంది ఉంటే చాలా సందడిగా అయితే ఉంటది గదండీ! సో, బాగా ఉంటది చూడ్డానికి కూడా. సో, ప్రతి ఒక్క డిజైన్ అయితే చూసేయండి ఎలా ఉందో. అండ్ వ్రతానికొచ్చేసి స్వామివారిని పెట్టేందుకు పల్లకి అయితే మాకు పంతులు గారు ఇస్తారండి. సో, దాన్ని మనమే డెకరేట్ చేసుకోవాలి. అండ్ దాన్నొచ్చేసి మా బాబాయ్ డెకరేట్ చేస్తున్నాడు. అండ్ అది గూడా చూపిస్తాను టైం ఉంటే. అండ్ ఈరోజు చాలా బిజీ అండి. అందుకే ముందే వీడియో తీసేసుకుంటున్నాను. సో, ఇదే అండి పల్లకి. సో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను డెకరేట్ చేయడము. ఫుల్‌గా అయిపోయినాక నేను మీకు చూపిస్తాను. అంతలోకి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా అయితే ఫుల్‌గా అయితే చూసేయండి. మా సైడ్ పూజ ఎలా ఉంటదో చూడండి. మీకెలా నచ్చిందో కామెంట్‌లో రిప్లై
इष्टदेवता नमो नमः कुलदेवता नमो नमः वंशपारंपर्य देवताभ्यः नमो नमः हरिः ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः सर्वलोकानां विषये ममलोकिनां सर्वविद्यानां शक्तिनामूर्तये नमः ज्ञानां सतिविदां तत्त्वज्ञानाञ्जनशलाकया चक्षुर्न्मयेन तन्मयेन तस्मै श्रीगुरवे नमः गुरुचरणारविन्दाभ्यां नमः अस्मद्गुरुपरम्पराभ्यां नमः हरिः ओम आश्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिविद्यतां मङ्गलमहागणाधिपतये नमो नमः सुगन्धधूपम् अघ्रापयामि महागणपतये नमः कदलीफल अमृत नैवेद्यं निवेदयामि नीडु वदలండి आचमनीयं समर्पयामि దండవదనం సాపు आचमनीयं समर्पयामि समस्तोपचारान् समर्पयामि नमो भ्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीव्रतमूर्तये नमो नमः महागणपतये नमः कर्पूर नीराजनदीपं दर्शयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि रक्षान् धारयामि पातेन सगरेण रक्षा प्राप्या चतुर्थ पूर्णस्मरणम् చెప్పే శ్లోకం చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే మహాగణపతయే నమో నమః బాగా ప్రార్థన చేసుకోండి స్వామిని ఓ నమో గణేభ్యో గణపాదిభ్యశ్చ ఓ నమో నమో భ్రాతేభ్యో భ్రాతాపదిభ్యశ్చ ఓ నమః నమో వృక్షేభ్యో వృక్షాపదిభ్యశ్చ ఓ నమో నమో విరోధేభ్యో విష్ణురోధేభ్యశ్చ ఓ నమః మహాగణాధిపతయే నమో నమః పాదారవిందయోః ప్రార్థనా పూర్వక पुष्प अंजलि समर्पयामि ओम नमस्कारां समर्पयामि महागणपतये नमः छत्रचामरादे समस्तोपचार पूजाः सुंदरसिंह स्वामी దగ్గర उपचारां समर्पयामि अनया ध्यानावाहन षोडशोपचार पूजया भगवान् सर्वात्मकः महागणपति महागणपति सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओम तत्सत् अयः कपलो देसेंगे किंदो देसेंगे ओम तत्सत् महागणपति प्रीयता महागणपतये नमः सर्वोपचारां समर्पयामि अस्मादरिद्र उन्मोचनं श्रीमंगल महागणपं स्वस्थानमिदासुकं यदास्थानं प्रतिष्ठापयामि शुभरात्रे पुनरागमनाय च ओम श्रियमेवावरुन्धे श्रीदेवाते पुनः निवेद्याः क्षेमो मे राष्ट्रस्य शीतो माता क्षेममेवावरुन्धे आगम्यमान् श्रीमङ्गल महागणप्रसादेन यजमानस्यायः पदे पदे समस्त क्षेमाभिसिद्धिरस्तु ओम शतमानं भवति शतायुः पुरुषस्तेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठते महागणप्रसादेन सर्वाभीष्टदा सिद्धिरस्तु ओम जुन्मगाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् ओम अस्मिन् तीर्थकुम्भे मम विराट्देवी समेतं श्रीमं वरुणमूर्तिं स्मरामि वरुणमूर्तिं ध्यायामि कलशं विनेमि वरुणमूर्तिम् आवाहयामि वरुणमूर्तये नमः आसनादि उपचारिकान् समर्पयामि ओम चलो पूजि తీసుకోండి ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानयत्वाः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् अस्मिन् तीर्थकुम्भे महागणपतिं लोकपालकं ध्यायामि गणपतये नमः यदमासनं लोकपालकं ध्यायामि आवाहयामि ब्रह्मणे नमः यदमासनं मथ महाविष्णु लक्ष्मीनारायण ओम
जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ कुम्भे उमा महेश्वर देवतं ध्यायामि आवाहयामि తీసుకోండి राजगे शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते कुम्भे महागौरी परमेश्वरी ध्यायामि आवाहयामि गणेशादि पंचलोकपालक देवताभ्यो नमः आसनं समर्पयामि अरिष्टेतु संप्राप्त सूर्य पूजांच कारयेत् सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मपीडः उपशान्तये सूर्य ध्यानम् ओम रक्तवर्णं रक्तगन्धं रक्तपुष्पं रक्तमाल्याम्बरधरं रक्तगन्धमेतो श्रीमण्डपमध्यादिदेवता प्रत्यधिदेवताधीतायाः श्री सूर्यग्रहम् आवाहयामि మొత్తం ఇక్కడ పెట్టేసి కింద పడ్డా పర్లా పెట్టేసి సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి పూ పెట్టి స్థాపయామి పూజయామి స్థాపనానంతరమిదమర్ఘ్యం ఇదస్మన్నకరణే శ్రీ సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే తదేవతా ప్రత్యుతదేవతాధీతాయ రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరమిదమర్ఘ్యం संप्राप्त कारयेत् केतु ध्यानं प्रवक्ष्यामि ज्ञानपीडः उपशान्तये केतु ध्यानम् ओम चित्रवर्णं चित्रगन्धं चित्रपुष्पं चित्रमाल्याम्बरधरं चित्राश्रं चित्रस्मरणकरणे श्री सूर्यग्रहस्य वायुव्य दिग्भागे तदेवता प्रत्यधिदेवताधीताय केतुगणम् आवाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरमिदमर्घ्यम् इदं पाद्यम् इदमाचमन्यं समर्पयामि सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः आदित्यादिनवग्रदेवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरमिदमर्घ्यं स्वाहायै नमः ओं स्वदायै नमः ओं सुदायै नमः ओं धन्यायै नमः ओं हिरण्मय्यै नमः ओं लक्ष्मे नमः ओं नित्यपुष्टायै नमः ओं विभावल्यै नमः ओं आदित्यै नमः ओं दित्यै नमः ओं दीप्तायै नमः ओं वसुधायै नमः ओं वसुधानिन्यै नमः ओं कमलायै नमः ओं अशोकायै नमः ओं अमृतायै नमः ओं दीप्तायै नमः ओं लोकशोकविनाशिन्यै नमः धूपं ఓం మన వేయగానే గణపతయే నమః అని అనుకోండి సరేనా మన అగ్ని అనే భగవంతుడు అంటే పొయ్యి అప్పుడు ఏమన్నా వాడ ఏదో ఒక రాజు అయితే ఉపవాసం ఉంటానంటాడు రోజు ఉండగలుగుతావా అంతే కదా మీరు కానీ మండితేనే మన లోపల మన అగ్ని ఎవరు ఈ गणामहे कविं कवीनामुपमत्रवत्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदयस्य ददाननक्षत्राः कविं कवीनामुपमत्रवत्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदयस्य ददाननक्षत्राः कविं कवीनामुपमत्रवत्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदयस्य वर्ष्याय नमो वाक्याय धरेष्ण्याय नमो वाक्याय नमस्तपाय स्वाहा मेत्याय युत्याय नमो वस्याय वस्याय नमो वाक्याय धरेष्ण्याय नमो वाक्याय वास्तवाय स्वाहा नमो मेघ्याय विद्युत्याय नमो मेघ्याय वास्तव्याय वास्तवाय स्वाहा नास्तु पुरुषाय नमः ब्रह्माणं रक्तगुरां चतुर्वक्त्रं चतुर्भुजं नक्षवाणं वैवाणं विशन्तये स्वाहा ब्रह्मणे नमः महादेव्यै च विद्महे
ब्रह्मपत्नी च धीमहि तन्नो प्रचोदयात् स्वाहा ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेवीय विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा श्रियै नमः सर्वं न सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा नमः कात्यायनाय विद्महे सरस्वती च धीमहि तन्नो धरा प्रचोदयात् स्वाहा दुर्गाय नमः नन्दिपालकाय नमः स्वाहा नन्दिपालकाय नमः स्वाहा नन्दिपालकाय नमः स्वाहा नैर्दिपालकाय नमः स्वाहा नन्दिपालकाय स्वाहा पश्चिमं दिक्श्री वादिन्यं दिक्पालकाय नमः स्वाहा दिक्पालकाय नमः स्वाहा ईशान दिक्पालकाय नमः स्वाहा नमो रुद्राय तथायने क्षेत्राणां पदाय नमो नमः स्तूलायां जीवनानां पदाय नमो नमः स्वाहा संवत्सरक्षयाभ्यवायुन्न पशुभ्यस्वाहा मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय धर्माय महादेवाय ते नमः स्वाहा जय नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते स्वाहा ओम नमः भवसोनाभूतविनो भवानक्षरा निवेशानि यच्छा रत्नादप्रभा नमोरत्ते ओ नत्यपो नमः नमेवास्यते మూట మాత్రం చేత చూసుకొని మూట రావాలి పూర్ణాహుతి సమర్పయామి మూట మాత్రం తీసుకోండి పూర్ణాహుతి సమర్పయామి పూర్ణాహుతయైదం నమః नमः अपानाय नमः यमुनाय नमः उदानाय नमः समानाय नमः सुदात्मने नमः प्राणाय नमः अपानाय नमः ज्ञानाय नमः उदानाय नमः समानाय नमः नमस्ते दक्षिणाग्रये नमस्ते कांडद्वय उपपाद्याय कर्म ब्रह्म वरूधिने स्वर्ग निर्देश अच्युत माधव अनंत केशव कृष्ण नमस्ते नमो नमस्ते आयुष्यम तेज आरोग्यम देहि में वाहना ఎలా కంప్లీట్ అయింది, మీ సైడ్ కూడా ఇలాగే చేసుకుంటారా లేదో కామెంట్ చేయండి. అండ్ పూజ వచ్చేసి చాలా నీట్ గా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిందండి. చాలా పీస్ఫుల్ గా ఉంది మైండ్ అయితే. మన వీడియోస్ ఇంకా జస్ట్ అలా జస్ట్ అలా వెళ్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కానీ నేను చేసిన వీడియో బాగుంది అంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.
అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.